తెలంగాణలో ఒక్కసారిగా ఫారెస్ట్ అలజడి, ఆదివాసీ యువకులను ఫారెస్ట్ అధికారులు కొట్టాడన్న అంశం నిన్నటి నుంచి చక్కర్లు కొడుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా నేరుగా పరిస్థితి ఇట్లనే ఉంటే రానున్న రోజుల్లో ప్రతిఘటించక తప్పదని నిన్న నేరుగా హెచ్చరించిన పరిస్థితి. అయితే మనతో పాటు నిన్న జరిగిన యథార్థం దగ్గర ఉన్న ప్రత్యక్ష యువకులు ఉన్నారు, నిన్న దాడి జరిగిన యువకులు ఉన్నారు. లక్ష్మీనారాయణ మమ్ముల చితకబాదారని చెబుతున్నారు. అసలు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం. అసలు చాలా దారుణమైన మాటలతో వారిని ఇబ్బంది పెట్టిండ్రు. ఏంటది, ఏం జరిగింది తమ్మి అసలు? అయితే మేము చేపలు పట్టడానికి వెళ్ళినాం. వెళ్తే 2 బైకుల మీద వెళ్ళినాం, నలుగురం. వెళ్తే అక్కడ చేపలు వలబెట్టినాం. అక్కడ ఫారెస్ట్ వాళ్ళు, అధికారులు, FRO వాళ్ళందరూ డ్రింక్ చేస్తున్నారు. అందరూ బేస్ క్యాంప్ అది మొత్తం డ్రింక్ చేస్తున్నారు. మేము 3కి వెళ్ళినాం. 3కి వెళ్ళిన అటాక్ ఎప్పుడైందంటే 6కి అయింది. మమ్మల్ని ఏం కూడా అడగలి, బండ్లు ఎందుకు ఈడ పెట్టినరు ఏం కూడా అడగలి. వాళ్ళు సివిల్ డ్రెస్సులు ఉన్నారు. మేము దొంగలు కావచ్చని మేము అనుకున్నాం. బండ్లు తీసుకుపోతున్నారు ఆల్రెడీ. మేము అడిగేసరికి సార్ రమ్మంటుండ్రా, అక్కడికి రా, మేము నా బండి ఇంకా ముంగటి కొంచెం ధ్వంసం చేసినారు. సార్ రమ్మంటుండ్రా అనేసరికి మేము ఏ సారో మేము అత్తం ఎందుకు కొట్టే రైట్స్ వదులుకున్నాయి అనుకుంటా నేను అన్నా. అంటే సీదా సారు ఏం అడగలేడు, సీదా లాఠీ చార్జ్ చేసిండు. లాఠీతో కొట్టిండు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిండు. అమ్మ నా బూతులు ఇచ్చిన అమ్మ ఈ మొత్తం బూతులు తిట్టేసి. నువ్వేనా సార్ దండం పెడతా సార్, నేను తప్పు చేయలేదు సార్, నన్ను కొట్టద్దు సార్ అన్నది నువ్వేనా? నేను. అయినా ఆయన ఘోరమైన మాటలు అంటున్నట్టున్నది ఆ వీడియోలో. దండం పెడి సార్ కాలు మొక్కు అన్నసరికి అయినా వదులుతుంది, అయినా కొడుతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఫారెస్ట్లోకి పోతున్నారు? తాతలు ఉన్నప్పటి నుంచి ఫారెస్ట్లోకి పోతున్నాం సార్. చిన్నప్పటి నుంచి పోతున్నాం ఫారెస్ట్లోకి. ఏంది మరి, ఎందుకు మీ మీద డైరెక్ట్ దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు? మీరు స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిండ్రా? వాచర్లను కొట్టినరా? ఏం జరిగింది అసలు? వాళ్ళు చెప్తున్నారు కదా కొడుతానికి వచ్చిండ్రు, స్మగ్లింగ్కి వచ్చిండ్రు అని అంటున్నారు. స్మగ్లింగ్ చేస్తే మాకు ప్రూఫ్స్ ఉంటాయి కదా, అది గొడ్డలు ఏదో ఒకటి దొరకలే కదా. అది ఉన్నాయి 2 డోలలు, అది స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. మాకు గొడ్డలు కూడా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి. మేము ఖాళీ 2 బైకుల మీద పోయినాం. పోయేసరికి ఎందుకు తీసుకోబోతున్నావు బండ్లు అంటే కొట్టిండ్రు, డైరెక్ట్ అటాక్ చేసిండ్రు. ఏడేడ కొట్టిండు నీకు? దెబ్బలు ఏడ తాకినాయి? హ్యాండ్కి. ఇప్పుడు ఇది చూడొచ్చు, DFO రాహుల్ జాదవ్ గారు చూడండి. మీకు మీ తమ్ముడే కనుక ఉంటే మరి ఇట్లా కొడితే మీరు ఒప్పుకుంటారా? నిజానికి ఏదైనా తప్పు జరిగితే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇదంతా కూడా లాఠీ లక్ష్మీనారాయణ. మరి లక్ష్మీనారాయణ కొడుకుకి ఇట్లనే కొడితే ఊకుంటాడా అని నేరుగా ఆదివాసీ సంఘాలు నిన్న సీరియస్ అయినాయి. నేరుగా ఎమ్మెల్యేనే చెప్పిండు, ఈ 5గురిని కనుక తీసుకురాకపోతే రణరంగం అవుతుందని ఇంటర్నల్గా హెచ్చరించే ప్రయత్నం చేసినారు. ఇక్కడ నుంచి ఎవరు ఆదివాసులు పోరని నిన్న చెప్పింది. చెప్తాం ఏం జరిగింది అసలు? అన్నమ్మ వాళ్ళని కొడుతుందని ఫోన్ వచ్చింది. ఒక ఆయన వీడియో తీసుకొని వెళ్ళిపోయిండు. 4 అయితే ఒక ఆయన వీడియో తీసుకుని వెళ్ళిపోయినాక బయట ఆయనకు సిగ్నల్ అయినాక మాకు ఫోన్ చేసిండు. మాకు ఫోన్ చేసినాక మేము వెళ్ళినాం. వెళ్ళే వరకు సార్ మరి ఎందుకు కొడుతుందని అనే లోపం నాకు గల్ల పట్టిండు, ఫోన్ గుంజుకున్నాడు, దొబ్బేసిండు, చెంపెమికలు కొట్టిండు, లాటితో కొట్టినాయి. బ్యాక్ సైడ్ తాకినాయి, బ్యాక్ సైడ్ తాకినాయి. ఒకటే దెబ్బ కొట్టిండు. మళ్ళీ ఈ నుంచి మళ్ళీ వాచ్ టవర్ తీసుకుపోయిండు. వాచ్ టవర్ తీసుకుపోయి ఆడ బాగా కొట్టిండు. అమ్మ మాటకు మరి దేన్ని కొట్టిండు అది మాకు వెళ్ళాలన్న గింతే. ఇక ఇదొకటైతే మేము చెప్పుకుంటున్నాం. లుచ్చగాల అనుడు ఆడ అమ్మ కొట్టిండా మరి దేన్ని కొట్టిండాడు? మరి కొట్టేరా ఒలిచ్చిండు ఆయనకు. ఇవన్నీ మరి మరి మీరు బొర్రా మరి పొర్రి మరి కొట్టుడు అయిపోయింది కదా, పొర్ర అని చెప్తే మీరు సపడా కట్టేస్తుంది కావచ్చు. ఇడికి తీసుకుపోయి మీ గుద్దల బలిపు ఎంత ఉందిరా, మీకు గుద్దల దమ్ ఎంత ఉంది, నేను కూడా చూస్తా. ఎమ్మెల్యే అత్తడా? ఎమ్మెల్యే పొట్టోడు దేడిపిటిగాడు ఎమ్మెల్యే అత్తడా? అత్త నేను ఏం బీక్కుంటాడో చూస్తా నా ఇక్కడ అని అన్నాడు సార్ మాతోని. వాచ్ టవర్ కాడ అన్నాడు. అడుగురు మా వాళ్ళని అడుగురు చెప్తారు. మాటికి ఫస్ట్ వెంటనే SC/ST తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కమిషన్ స్పందించాలి. ఆదివాసీ యువకులను లాఠీలతో ఇప్పుడే కొట్టడం మొదలైంది. ఆదివాసీ ప్రాంతంలో అడవిలో ఉన్న ఆదివాసీ ప్రజలను ఇబ్బందులు
ఇబ్బందులకు గురి చేసే ప్రక్రియ సురువైంది. దీన్ని ఆదిలోనే ఒకవేళ కనుక పరిష్కరించకపోతే మళ్ళీ కొమరం భీం లాంటి మరో ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. ముందుగా దీనిపై డీజీపీ సివి ఆనంద్ కూడా వెంటనే స్పందించకపోతే ఇది చాలా తారస్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అన్ని సంఘాల మొబిలైజేషన్ జరిగింది. మనకున్న పక్కా సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో సున్నితమైన ప్రాంతం, మళ్ళీ చెబుతున్నాను, ఆర్టీవీ గతంలో కూడా కొన్ని అంశాలపై స్పష్టంగా చూపెట్టింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నాను, ఇది చాలా సున్నితమైన అంశం. చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండబోతుంది. లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడానికే, మళ్ళీ చెబుతున్నాను, లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడానికే లక్ష్మీనారాయణ లాంటి కొంతమంది ఫారెస్ట్ అధికారుల ప్రోత్సాహంతో ఇది ప్రయత్నం చేస్తున్నారు. మనం చూపెట్టచ్చు. అంటే ఆ పోడు భూములు చేస్తే వెంటనే పోతారు, అక్కడికి పోయి పోలీస్ ఫోర్స్తో వెంటనే వారిపై దమనకాండ దాడి చేసే ప్రయత్నం, అనంతరం మళ్ళీ కనీసం అడవిలోకి పోయి చేపల వేట కూడా చేసుకునే స్వేచ్ఛ కల్పించట్లేదంటే మరి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఆదివాసీలు ఎక్కడున్నారో గుర్తించండి అని స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటుంది. అదే ఆదివాసీలను గుర్తించవలసిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలే కొడుతా అంటే చూసుకుంటున్నాయి. ఇప్పటికీ 12 గంటలు అయిపోయింది. 12 గంటలు దాటిన అధికారులపై చర్య లేదు. మనతో పాటు ఇంకొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడిద్దాం. తమ్ముడు, ఏం జరిగింది అసలు? అదన్న ఫోన్ చేసినాక మేమిద్దరం బండి తీసుకొని పోయినాక అడిగినాము. ఈయనొక్క ఆయన జేబులో కూర్చుండి పెట్టిండు కొట్టి. ఈయన కొంచెం దూరం ఉన్నాడు. సార్ మరి ఏమైందని అడిగితే, మీరు అడవిలోకి ఎందుకు వచ్చారు, మీకు అడవిలోకి వచ్చే హక్కే లేదు మీకు అని చెప్పి డైరెక్ట్ కొట్టిండు అన్న మమ్మల్ని. నిన్ను ఏడ కొట్టిండు? నన్ను వెనకాల కొట్టిండు. ఇది చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇది ఫారెస్ట్ లక్ష్మీనారాయణ కొడుకుకు రేంజ్ ఆఫీసర్ కొడుకు ఇట్లా కొడితే ఊకుంటారా అని ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి. ఇది మనం చెప్పే మాట కాదు, నేరుగా ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే వెడమబొజ్జు నిన్ను అడుగుతున్నాడు, మా యువకులను చంపే ప్రయత్నం జరుగుతుంది, వెంటనే చెప్పాలి, చూపెట్టకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని నిన్న హెచ్చరించిన పరిస్థితి. చూపెట్టచ్చు. ఇది లాఠీతో కొట్టిన దెబ్బ. ప్రభుత్వంలో లాఠీలతో కొడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే స్పందిస్తారని ఆశిస్తున్నాను. మరి సీతక్క నిజంగానే ఈ అంశంపై తెలియదా నాకు తెలియదు. ఆదివాసీల పేరుతో ఆదివాసీల కోటలో మంత్రి పదవి పొందిన గిరిజన శాఖ మంత్రి వడ్లూరు లక్ష్మణ్ దీనిపై స్పందించకపోతే ఇలాంటి యథార్థాలు రేపొద్దున ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజాపాలన అంటూ ప్రజల కోసమే మేము పాలిస్తున్నాం, మా ప్రభుత్వం నేరుగా ప్రజల వద్దకు వస్తున్నది, ప్రజలకు అన్నీ చేస్తామన్న ప్రభుత్వాలు మరి దీనిపై స్పందిస్తుందా లేదా చూడాలి. ఈ తమ్ముడు, నీ పేరేంది? రాయశ్రీను. నాయకుడా మీరు? నాయకుడు. ఇది ఆదివాసీ యువకుల పరిస్థితి ఈ విధంగా ఉంది. సీను చెబుతున్న యథార్థం. తమ్మి, ఏం పేరు నీ పేరు? అనిల్ సార్. అనిల్, ఏం జరిగింది తమ్మి? అయితే మేము నిన్న సండే కదా చేపల వేటకి వెళ్ళినాం. అంటే ఇక 2 వలలు రెగ్యులర్గా పోతుంటారా మీరు చేపలు? వెళ్తాం. ఇప్పుడు వర్షాకాలం కదా, చేపలు ఉంటాయని వెళ్తాం. ఇక సండే కాబట్టి వెళ్ళాం. వెళ్తే అక్కడ మేము 2 బండ్లు పట్టుకొని వెళ్ళాం. వెళ్ళే వరకు ఆల్రెడీ వాళ్ళు డ్రింక్ చేసుకుంటా చేస్తున్నారు. మేము అక్కడ సైడ్కు బండ్లను ఆపి లోపలికి వెళ్ళాం. కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ చేపల వలలు పెట్టడం అది చేసినాక మళ్ళీ బండ్లనిగా వాళ్ళ సివిల్ డ్రెస్సులు ఉన్నాయి, మాకు తెలియదు. అయితే వాళ్ళు బండ్లు తీసుకువెళ్తుండ్రు. అదే మా దొంగలకి ఎత్తుకువెళ్తుండ్రు అని మేము బండ్ల కోసం వెళ్ళాం. వెళ్ళే వారికే సార్ కలవండి, ఇది మా వాళ్ళే చెప్పిండ్రు, వాళ్ళే తీసుకురమ్మన్నారు అన్నాక వాళ్ళ దగ్గరికి పోయినాం. వెళ్తే డైరెక్ట్గా లాఠీ చార్జ్ చేస్తానికి రెడీ అయింది. ఇక ఎందుకు సార్, ఎందుకు కొట్టాలి, మేము ఏం తప్పు చేసినామని కొట్టాలి అని అడిగితే మళ్ళీ మా ఇట్లానే రిటర్న్ కొట్టుడు. కొట్టింది సార్. ప్రజాప్రభుత్వంలో ఆదివాసీ యువకులు ఏళ్ళు వాళ్ళకు కొడుతున్నారు ఫారెస్ట్ అధికారులు. ఇది మరి కేంద్రంలో ఉన్న బీజేపీలో 8 మంది ఎంపీలు ఈ లాఠీ చార్జిపై, ఈ లాఠీతో కొట్టిన దెబ్బలపై స్పందిస్తారా లేదా వేచి చూడాలి. ముఖ్యంగా మేము ప్రజల కోసం, మా ప్రభుత్వాలు పాలన కోసం అని చెప్పబడే ఈ ప్రభుత్వాలు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి? కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, కాంగ్రెస్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంపై చెబుతున్నారు. బీజేపీ ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది అని చెప్పడం కాదు. ఆదివాసీ యువకులు ఇది ప్రస్తుతం నిజాం ప్రభుత్వం పాలన జరగట్లేదు, నిజాం ఇక్కడ పాలన చేయట్లేదు.
ఇక్కడ జరుగుతుంది ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పబడే పరిస్థితిలో ఈ విధంగా ఉంది. మనం తమ్ముతో మాట్లాడి ఏం జరిగింది తమ్మి? మీరు ఎప్పటి నుంచి పోతున్నారు అసలు ఫారెస్ట్కు? మేము డైలీ వెళ్తాం అన్న, డైలీ వెళ్తాం. మేము నిన్న సండే కదా అని జిమ్మలకి వెళ్ళాము, వలలు పట్టుకొని వెళ్ళాము. అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఉండే, అక్కడ మేము బండ్లు తీసుకుపోతుర్రు అని వీళ్ళిద్దరు వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత నేను అక్కడే ఉన్నాను, వలల దగ్గర నేను ఉన్నాను. ఉన్న తర్వాత వీళ్ళు పిలిచిరు నన్ను. పిలిచిన తర్వాత నేను ఏమైందని ధనద్దని వలలు తీస్తున్నాను. వలలు తీయగానే సార్ అక్కడికి వచ్చి నన్ను ఇక్కడ ఈపులా గుద్దిండు. అక్కడ వాచ్ టవర్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 2 hours ఉన్నాం మేము. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కడని తీసుకెళ్ళి అక్కడ 2 hours ఉంచారు. కొట్టిరా మీరు కావాలని చెప్తున్నారు? లేదన్న, కొట్టిరు. ఏంది బూతులు బాగా తిట్టినట? అవును. మిమ్మల్ని తిట్టడం కాక మీ ఎమ్మెల్యేని కూడా తిట్టినట? అవును. ఇది పరిస్థితి. అయితే చివరికి ఎమ్మెల్యేని కూడా తిట్టే పరిస్థితి ఉందంటే నేను అందుకనే ఎమ్మెల్యే నేరుగా ప్రజాపాలనలో ఉన్న ఎమ్మెల్యే నేరుగా ధర్నాలో కూర్చుండి మా ఆదివాసీ ప్రజలపై ఇదే విధంగా ఉంటే నా ఎమ్మెల్యే పదవి కూడా వద్దని నిన్న నేరుగా చెప్పిన అంశం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. 10 కాన్స్టిట్యున్సీలో ఇది చర్చ జరుగుతుంది. కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు కూడా చెప్తున్నారు పాలనలో ఉన్న ఎమ్మెల్యేనే ధర్నా చేయడం ఏంటి అనే చర్చ జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో అర్థం చేసుకోవాలి. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఉద్యమాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఇదే తమ్ముడు నిన్న వీడియోలు తీశాడు. ఈ వీడియో కనుక నిజంగా తీయకపోయి ఉండుంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. అసలు ఇది వీళ్ళ చెప్పేదంతా ఫేకు, ఫారెస్ట్లో వీళ్ళు ఏదో చోరీ చేసే ప్రయత్నం చేసిండ్రు, రకరకాల ప్రచారం చేసేవాళ్ళు. ఏం జరిగింది తమ్మి చెప్పు? మేము చేపలు వేటకని నలుగురం 2 బండ్లు పట్టుకొని వెళ్ళినాం. వెళ్ళి అక్కడ మీరు 5 ఉన్నారు, 4 అంటున్నారు. వాళ్ళు వెనక సీర వచ్చిండ్రు ఇద్దరు, నేను ఇన్ఫార్మ్ చేసినాక వచ్చిండ్లా. అయితే మేము నలుగురం చేపలు వేటకని 2 బండ్ల మీద నలుగురం పోయినాం ఒలలు పట్టుకొని. వెళ్ళి అక్కడ వాగు పక్క పంట ఒక కుంట ఉంటుంది, ఆ కుంట కాడ బండ్లు పెట్టి మేము అటు వాగుకాయ చేపలు పడతాను. ఒలలు పెట్టి చేపలు పట్టంగా అయితే జీపీ సౌండ్ వినబడ్డది. వాళ్ళు అది వరకే అటు దాక్కుంటే ఏరిండ్లు. అటుకి వచ్చి బండ్లను చూసి ఏం చేసిండ్రు, మళ్ళీ ఆ బండ్లని దొబ్బుకుంటూ వెళ్తుండ్రు. మా వాళ్ళు ఏం చేసిండ్రు, అరే జీబీ ఆగింది మరి బండ్ల కాడ, మరొకసారి పోయి చూద్దామని బండ్లు తెచ్చిన వాళ్ళు మా వాళ్ళు ఇద్దరు. వెళ్ళి చూసేసరికి వాళ్ళు దొబ్బుకుంటూ వెళ్తున్నారు బండ్లని. దొబ్బుకుంటూ వెళ్ళంగా వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు దొబ్బుకోబోతుండ్రు అని అనుకుంటా వీళ్ళు ఆపుతున్నట వీళ్ళ మీద. ఇక నాకు ఆడికే తెలుసు, అది వరకు ఇక ఇతను నేను అబద్ధం ఆడతలేరు కదా, అబద్ధం ఆడతలే. ఇతను నేను ఆ చేపలు కానీ ఒలల దగ్గర ఉన్నాం. వీళ్ళు వెళ్ళేసరికి అరే విష్ణు రారా అని నన్ను వీలంగా, అరే ఏమైంది మరి లొల్లి గట్టిగానే అయింది మరి పోయి చూద్దామని నేనేం చేసిన, ఫోన్ పట్టుకొని వెళ్ళిన. ఎందుకని మంచిగా ఫోన్ పట్టుకొని పోయి చూసే వరకు ఆడ మా వాళ్ళని కొడుతుండ్రు వాగొడ్డుకు పొల్లు కొడుతుండ్రు. మామూలు కొట్టుడు కొడతలే కొడుతుండ్రు. అయితే కొట్టుకుంటే ఎరా నేనేం చేసిన, అది వీడియో మెల్ల ఆన్ చేసి వీడియో తీసుకుంటే ఏరిన మా వాళ్ళని. వీడియో తీసిన. అయితే వాడు నన్ను చూసి అరే ఎవర్రా వీడియో తీసేటోడు అన్నాడు. అన్నాక నేనేం చేసిన, ముందే సందేహించుకొని నేను జంగలకి అని ఎల్లూరుకి వచ్చిన. నాకు సిగ్నల్ లేకుండా సిగ్నల్ ఉన్న ఏరియాలో మా వాళ్ళకు మా అన్నకు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిన వాళ్ళిద్దరు వచ్చిండ్రు. వాళ్ళిద్దరిని కూడా కొట్టిండ్రు. ఇక మా వాళ్ళకి ఇక్కడ మా ఊరోళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసిన, గిట్ల లొల్లి అవుతుంది, అది ఇది అవుతుంది, మీరు వస్తారా అంటే మా వాళ్ళు కూడా వచ్చిండ్రు. మా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళని తీసుకొని వెళ్ళిండ్రు. ఇక అటు హాస్ట్ టవర్కి వెళ్ళిండ్రు. మేమేం చేసినాం, ఈడుంటే పని కాదు, మనోళ్ళని వాళ్ళు బతకనియరు అని మేమందరం ఏం చేసినాం, రేంజ్కి పోయినాం. రేంజ్కి పోయి కొద్దిగా అవి ధ్వంసం చేసినాం. అవి టేబుల్ అవి ధ్వంసం చేసి. ఎమ్మెల్యేని తిట్టిండు అన్నది నిజమేనా? నిజమే. తిట్టిండా? తిట్టిండు. ఏమన్నారు? ఇక వాళ్ళు ఉన్నారు. అయితే నాకు తెలిసింది అయితే ఇది ఇక ధ్వంసం చేసి వచ్చి ధర్నా కూర్చున్నాం. ధర్నా మీద కూర్చుంటే ఎమ్మెల్యే సారు ఇట్లా వచ్చిండు, ఇట్లా స్పీచ్ ఇచ్చిండు, నాకు ఇంతవరకు తెలిసి ఇక మిగతాది మా వాళ్ళు అంతే. ఇది పరిస్థితి. అయితే ఆదివాసీ ఎమ్మెల్యే అయితే ఆయన నేరుగా అధికారులు తిట్టడమే కాదు, ఈ ప్రాంతంలో ఇంద్రమిల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయనియట్లేదు. అది ప్రస్తుతం ఈ ప్రాంత పరిస్థితి. మరి ముఖ్యమంత్రి గారు కావాలని ఆదివాసీ ఎమ్మెల్యేని కించపరుస్తుండా, లేదంటే ఎమ్మెల్యే ఇతను
హైటు వెయిట్ లేడు, లేదంటే ఇతని అహంకారం మాకు సరిపోదు, లేదంటే అతని కులం ఆదివాసీ సమాజానికి చెందిందా అని వాళ్ళే అంటున్నారు, నేను చెప్తున్న మాట కాదు. ఏది ఏమైనప్పటికీ అధికారులు ఈ విధంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు దీనిపై స్పందించాలి. ఈ 5 యువకులను లాఠీ చార్జ్ చేశారు. వీళ్ళంతా రేపిస్టులు కాదు, లేదంటే రైల్వే స్టేషన్లో దొంగతనం చేయలేదు, రాబరీ చేయలేదు. ముఖ్యంగా దీనిపై డీజీపీ సివి ఆనంద్ వెంటనే కేసు నమోదు చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న అధికారులు వెంటనే దీనిపై స్పందించాలి. ఫస్ట్ SC/ST ప్రివెన్షన్ యాక్ట్ కట్టి కేసు నమోదు చేసి కస్టడీలో తీసుకొని విచారణ చేయాలి. ఫస్ట్ విచారణ చేయకపోతే ఈ అంశం కొమరం భీం అంశం మారుతుంది. కొమరం భీం జోడేఘాట్లో ఇదే అంశం, సిద్దికి కొమరం భీం కుటుంబంపై చేసిన దమనకాండ, ఆ తర్వాత ఫారెస్ట్ అధికారి చేసిన చరిత్ర ఇదంతా నేను చెప్పే మాట కాదు, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మనం ఎక్కడైతే ఆదివాసీ గూడెం ఉందో అదే గూడెంలో ఉన్నాం. ఆదివాసీ గూడెంలో ప్రజలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది బాబు? మేము ఏ ఊరు మీద అసలు? మాది ఇక్కడ అదే ఇది ఏ ఊరు? నాయకగూడెం, ఇందనపల్లి గ్రామ పంచాయతీ ఇందనపల్లి, మాది నాయకగూడెం. ఇందనపల్లిలోకే వస్తుంది. అయితే మేము పొద్దంతా ఇంటికాడనే ఉన్నాం. అయితే పిల్లలు పోయింది మాకు తెలియకుండా ఏమైందంటే మన వీళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫోన్లలో, మా పక్కింటి ఆమె చెప్పేదాకా సో నాకు తెలియదు. ఇట్లా మీ చంటిని కొట్టిరట, వీళ్ళందరి పిల్లలను బాగా కొట్టిరట, కొట్టి జీబీలలో వేసుకపోయారు. జీబీలలో కొడుతురట, వాళ్ళు దావతులు ఉన్నారు బాగా. అంతా ఫారెస్ట్ ను ధ్వంసం చేస్తున్నారు, ఫారెస్ట్ ఆస్తులు ఖరాబ్ చేస్తున్నారు. ఫారెస్ట్ ఏం చేయలేదు సార్, మా వాళ్ళు పోతే తడకలు అల్లే వాళ్ళు ఓన్లీ బద్దకే పోతారు. ఇలా వాళ్ళ దగ్గర గొడ్డలి లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఓన్లీ ఒలలు పట్టుకొని కవర్లు పట్టుకొని బల్లతోని వేయరు. బల్లతోని పోయినాక వాళ్ళని కొట్టి జీబులలో వేసుకొని అటే వేయండు. అటే పోయి మళ్ళీ వాళ్ళు తాగుకుంటా వీళ్ళని పిల్లలను కొట్టుడు. మీ అయ్య ఇవ్వని జాగిర్రా మీరు ఈడికొచ్చి మీ అమ్మనాభూతులు తిట్టిండు వాడు. ఎప్పారు ఆ దొంగ నా కొడుకును చెప్పుతోని కొడతాం మేము వాడు కనిపిస్తే వాడిని చెప్పుతోని మా వాడోళ్ళతోని ఆడవాళ్ళతోనే కొట్టిపిస్తాం. వాడు ఇక్కడికి వస్తే వాడు జీవి కానీ వెంటనే అన్ని సస్పెండ్ చేయాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. నా కొడుకు అమ్మకు పుట్టిండా మరి గాడికి పుట్టిండా, ఆ కొడుకు మాత్రము వెంటనే మాకు ఏదైనా నోటీస్ సమాధానం రావాలి. ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన 24 అవర్స్లో మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. పై ఆఫీసర్లతో మాట్లాడారు సార్లతో. అయినా కానీ మేము మాత్రం ఆడు సస్పెండ్ కావాలి. వితిన్ 2 days 4 days తర్వాత అయినా మేము మళ్ళీ పోయి అక్కడనే ధర్నా చేస్తాం. కాదు అంటే ఇంకా నిన్న తక్కువ మంది పోయినాం, నైటు అయింది, ఇంకా కొందరు ఇళ్ళనే ఉండిరి. అప్పుడే నాడుకు పోయి వచ్చి ఒక్కొక్కరు కాళ్ళు సుగడగల పిల్లలను తీసుకపోయారు అంటే ఏం చేస్తారు? ఒకవేళ అధికారి మీద యాక్షన్ తీసుకోకపోతే మీరు ఏం చేస్తారు? అధికారం మీద యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ ధర్నా చేస్తాం. లేదంటే రేంజ్లో మాత్రం ఏది ఉండదు సార్, డోర్లు వాళ్ళు కొడతాం. మీ మీద కేసులు అయితే అగ్గే పెడితే అందరి మీద, మా గూడెం మీద అంతా మీద గూడెం మొత్తం ఇవి బయటకు వచ్చినాం సార్. అయితే అందరం లోపలికే పోతాం, లేదంటే బయటకు వెళ్ళినాము పోతే లోపలికే పోతాం. అదే జరగాలి. అందరం పోతాం లోపలికి సార్ కేసు పెడితే. మా పిల్లలు నాడు ఎట్లా కొడతాడానికి రైట్స్ ఎక్కడిది? జిమ్మలకు పోయినట్లు పట్టినదే పిల్లలు రావద్దు అని చెప్పనుంటివి, నువ్వు వెళ్ళిపోయిన రానుంటివి. కొట్టినవు నువ్వు, తీసుకపోయి 24 గంటలు పిల్లలు తల్లులకు గలకుండా చేసినావు. నీకు ఎట్లుంది రైట్? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు జాబ్ చేస్తే నువ్వు జాబు ప్రకారంగా తీసుకపోయి అక్కడ అప్ప చెప్పాలి. నీ రేంజ్లు ఉంచుకొని పలాని పిల్లలకి ఇట్లా ఇది కాదు గిట్లా అని చెప్పాలి. నువ్వు తీసుకపోయి ఇక్కడ రేంజ్కి అప్ప చెప్పాలి, ఎక్కడ లేదు అక్కడ తీసుకపోయి ఆడ ఆ వాగులో కొట్టింది కాక మళ్ళీ బంగ్లాలో కొంచెం కొడతావు, ఆ నుంచి తీసుకపోయి నీ జంగలంతా దింపుతావా? జంగలంతా దింపుతావు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? పిల్లలు చేపలకు పోయిన రింకత్తలేరని చూస్తారు. ఇప్పుడు ఆ పిల్లలు లేకపోతే పరిస్థితి మాది. నువ్వు కొడుదువో సంపుదువో ఏం చేస్తావో మాకేం తెలుసు? ఆ నైట్ అంతా మీ పిల్లల కోసం ఎంకులాడగా మా పరిస్థితి ఏంది? వాడు ఎట్లా కొడతాడు? నీకు రైట్స్ ఎక్కడిది? ఎక్కడిది? ఇష్టం వచ్చినట్టు తిట్టిండు అంటున్నారు. తిట్టిండ్రట, ఇష్టం వచ్చినట్లు తిట్టిండట. ఆనికి లేదమ్మ, ఆడమ్మకు పుట్టలే, ఆడేమిటి కుట్టిండు? గాడిగ్గిన పుట్టిండా? వాడు ఎట్లా మాట్లాడతాడు? అమ్మ నాన్న బూతులు. కొడుకుల మీద లాఠీ దెబ్బలు పడ్డాయి, లాఠీ దెబ్బలు కమిలిపోయినాయి. ఏందమ్మా? లాఠీ దెబ్బలు పడ్డాయి, కమిలిపోయినాయి. ఆడు కూడా దొరికితే మేము చింతపండు చేస్తామని అసలు ఇటు సైడ్ లేదు. ఆడెవ్వడే కానీ ఆడు పారాస్టోడు ఇందని పెళ్ళి గూడెంలో అడుగు పెడితే అన్ని ఏం చేయాలని అదే చేస్తాం మేము.
మా పిల్లలకి ఎట్లా పడ్డదో దెబ్బ ఆనికి కూడా అట్లాని బొక్కలు సాపు చేస్తాం మేము. ఏమైందని ఎందుకు కొడుతురు సార్ అని అడిగిన దానికి వెనక సిరిపోయిండు మా అబ్బాయి. వెనక సిరిపోయి ఏమైంది సార్ ఎందుకు కొడుతుర్రు అని సమాధానం కొద్ది అడిగినప్పుడు అయితే చెప్పాలి కదా. నువ్వు వీళ్ళకి సపోర్ట్ వచ్చినవారా అని ఇక్కడ నుంచి కొడితే ఇదంతా కమిలిపోయింది. ఈ చెంప మీదకి అని కొట్టిండు. మేమన్నీ కొట్టలేదు సార్, మేము అన్నీ ఇది వరకు ఒక్క దెబ్బ కూడా మేము కొట్టలేదు అని కొట్టే అక్క ఎక్కడిది. ఆడేమిటికి కొట్టిండు అని ఆడేం తప్పు చేసిండు. ఏమంటున్నారమ్మా మీరు ఎందుకు కొట్టినని అడిగితే ఏమంటున్నారు మరి? ఎందుకు వాళ్ళు కొట్టిర్రు కారణం కూడా చెప్పలేదు కదా సార్. వాళ్ళు కారణం కూడా చెప్పలేదు కదా. మీ పిల్లలు గిట్లా వచ్చిర్రని కూడా చెప్పలేదు కదా. వాళ్ళకి ఏమిటికి కొట్టిర్రు ఏమిటికి కొట్టుతుర్రు అని అడిగినందుకే అనికి అంత కోపం వచ్చిందా? గల్ల పట్టి జీబెక్కిస్తావు, కొడతావు, చెంపల మీదకని కొడతావు, ఎట్లా దొరికితే అట్లా కొడతావా? మంత్రుల చేత అవార్డులు తీసుకున్నంత మాత్రాన అంటే నువ్వు కొట్టుమని నీకు అవార్డు ఇచ్చారా? మంత్రి దగ్గర అవార్డు తీసుకున్నాడు. ఒక సీఎం చూడవచ్చు, పిఎం చూడవచ్చు, ఎవరో చూడవచ్చు. నేను ఆదివాసీలను కొట్టు అని ఇచ్చిండా? ఆయనకి హక్కు ఎవరు ఇచ్చిర్రు? ఆయనకి కొట్టే రైట్స్ లేవు. కొట్టే పోలీస్ సార్లే కొట్టారు సార్, పోలీస్ సార్లే కొట్టారు. వాళ్ళు తీసుకపోతారు. ఎంత కానీ బండలు ఎత్తేసినా ఏదో కొట్టినా ఎట్టే చేసినా కానీ వాళ్ళు తీసుకపోతారు. డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కోర్టుకు అప్పచెప్తారు. వీడికి కోర్టుకు ఈయనకి కొట్టే అధికారం ఎవరు ఇచ్చిర్రు? ये माहौल चल रहा है राहुल जी, ये नायकपुर गुड़ा में ये ऐसा है. सी मिस्टर CFO चीफ कंजर्वेटर, ये माहौल यहाँ पर देखना चाहिए. వాగుకెళ్ళి చేపలు పడితే విపరీతంగా కొట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళని వదలకుండా అటవీ చుట్టూ తిప్పుతున్నా ఇక్కడ ఉన్నటువంటి FRO కావచ్చు, FDO కావచ్చు, అదేవిధంగా DFO గారు కావచ్చు, ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు కూడా నేను కూడా ఇక్కడ నుంచి కదలా. ఇవాళ పొద్దున వచ్చి పట్టుకొని మేము దొంగతనం చెప్తాం. అయ్యా మాకు మా పిల్లలు చేపలు పట్టుకొని నిశ్శబ్ద రైతంగా కొట్టేసి పిల్లలు ఈ కుసునాల్సిన ఫారెస్ట్ మామిడి వీడియో FRO గారు, బీట్ ఆఫీసర్ వాళ్ళ ఉన్న వాళ్ళు పిల్లలు దూరంగా కొట్టేసి వాచర్స్ వీడియో కూడా పెడతాం. పిల్లలు చేపలకు పోయింది. చేపలు పోతే అది ఇదే ఫారెస్ట్ తీసుకుపోయి రేంజర్ లక్ష్మీనారాయణ తీసుకుపోయి పిల్లల్ని విచక్షణ రహితంగా ఇష్టానికి వచ్చి ఇష్ట రీతిలో కొట్టింది. పిల్లల్ని కొట్టే రైట్స్ సార్కి ఎవరికి రాజ్యాంగంలో ముందు కొట్టి మీరు ఎక్కడికి వెళ్ళారు? వాక్కు చేపలకి వెళ్ళి ఆదివాసం హక్కు ఉంది, పోయే హక్కు ఉంది. మాకు హక్కు ఉంది, మేము పోతాం. స్మగ్లింగ్ చేసినాం, హంటింగ్ చేసినామా? మేమేం చేసినాం? మేము హంటింగ్ చేసినాం, స్మగ్లింగ్ చేసినామా? అది తప్పు చేస్తే నువ్వు తీసుకుపోయి కేసు పెట్టి లోపల అయ్యు. పిల్లల్ని కొట్టే రైట్స్ ఎవరు ఇచ్చిండు? కొట్టాల్సిన అవసరం ఏముంటుంది? పిల్లలు పోలీసు వాళ్ళకి లేదు, అప్పగించాలి, ప్రసక్తే లేదు.